2047 విశ్వగురు భారత్. ఆత్మీయ మిత్రులందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 75వ గణతంత్ర దినోత్సవము ఒక చరిత్రాత్మకమైనటువంటిది. ఇవాళ 26 జనవరి 2026 అంటే 26 రోజులు తర్వాత 2000 నుండి ఇప్పుడు 26 వరకు వేసుకుంటే 26 సంవత్సరాలు తర్వాత ఈ సంవత్సరము 2026. ఇది ఎప్పుడు ఉండదు చరిత్రలో, కాలమానంలో. ఇది ఒక ప్రత్యేకమైన దినం. ఈ దినంలో గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్న సందర్భంలో ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటిది నావ, ఒక వాహనము, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మన జీవితాలతో స్వాతంత్రాన్ని సంపాదించి ప్రజాస్వామ్యం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నడిపించేటువంటి ఒక వెహికల్. ఇంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని నడిపించడానికి ఏదైనా ఒక ఆట, నియమం లేని ఆట ఉంటే చెప్పండి చూద్దాం. ఏ ఆటకైనా కొన్ని నియమాలు ఉంటాయి. అట్లాగే ఇంత పెద్ద దేశాన్ని నడిపించడానికి రాజ్యాంగం అనేటువంటిది ఒక వాహనం లాంటిది. ఈ వాహనంలో ప్రతి ఒక్కరూ కూడా మనం డబ్బు లేనిది జీవితం చేయలేము. ఈ డబ్బున్న దాంట్లో లేదా ఏ ప్రభుత్వ కార్యాలయాలైనా ఏం రాసి ఉంటుంది పైన? సత్యమేవ జయతే. అంటే ఏమిటి? సత్యము జయిస్తుంది అని. సత్యం అంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పబడ్డది? ఇప్పుడు వి ది పీపుల్ ఆఫ్ ఇండియా ది భారత్ అని కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతుంది. అంటే భారత్ అంటే అర్థం ఏమిటి? ఎంతమంది పిల్లలకు, విద్యావంతులకు ఈ అర్థం తెలుసు? భారత్ అని కాన్స్టిట్యూషన్లో ఎందుకు రాశారు? భా అంటే భాషించడము, అంటే ఎప్పుడూ ప్రకాశిస్తుండడము, ఎప్పుడు వెలుగుతుండడము, ఎప్పుడు జ్ఞానజ్యోతి వెలుగుతుండడము. అదే నీ ఆత్మజ్యోతి అని భావించగలవా? ఇది నిజమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానంతో మనకు జయము కలుగుతుంది. అందుకే సత్యమేవ జయతి అనేటువంటిది ఒక మన ఫండమెంటల్ రైట్. అంతేకాదు, మన ఫండమెంటల్ డ్యూటీ ఏం చెప్తుంది? రైటియస్నెస్, ధర్మాన్ని కాపాడు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తుంది. ఇది మూల స్తంభాలు. అంతేకాదు, డాక్టర్ అంబేద్కర్, ఈ రాజ్యాంగ రచయిత, ఏం చెప్పాడు? ఇండియా నీడ్స్ సోషల్ డెమోక్రసీ. సోషల్ డెమోక్రసీ అంటే సామాజిక ప్రజాస్వామ్యం. అంటే అందరూ సమానంగా, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేటువంటిది ప్రియాంబుల్లో ఉండేటువంటి ఒక మౌలిక సూత్రాలు. ఈ ప్రియాంబుల్లో ఫ్రెటర్నిటీ అంటే అందరూ సోదర భావంతో ఉండాలి అనేటువంటిది. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? దేశము అంటే ఒకటే, ఇండియన్స్ అంటే ఒకటే అని చెప్తుంది. కానీ మనం ఈ మధ్య చూసాం, డాక్టర్గా చదివినటువంటి డాక్టర్స్ అమాయకులైనటువంటి ప్రజలను లాల్ కిలా దగ్గర చంపుతున్నటువంటిది విషయం చూసాము. అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడికి పోతుంది చదువు? దేశం ఎక్కడికి పోతుంది? ఈ ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ ఎక్కడికి పోతుంది? అంటే ఇప్పుడు డాక్టర్స్గా చదివినటువంటి వాళ్ళు అమాయకులైనటువంటి ప్రజలను హింసిస్తే దేశం చూసుకుంటూ ఊరుకుంటుందా? రాజ్యాంగం చూసుకుంటూ ఊరుకుంటుందా? ఏంటి నీ డ్యూటీ? నువ్వు చేయాల్సింది ఏంటి? స్వాతంత్రం కొరకు ఇప్పుడు ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు. భగత్ సింగ్ లాగా, లేక ఖుదీరామ్ బోస్ లాగా. సినిమా చూడండి, ఖుదీరామ్ బోస్ 18 ఏళ్ల పిల్లవాడు, 18 ఏళ్ళు 8 నెలలు 8 రోజులకు ఉరిస్తంభం ఎక్కాడు స్వాతంత్రాన్ని సంపాదించడానికి. నీవేమి ఆ ఉరిస్తంభం ఎక్కర్లేదు. రాజ్యాంగం ప్రకారము నీ ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏమున్నాయి, వాటి ప్రకారము నీ పౌర హక్కులను నువ్వు వినియోగించుకో. పౌర హక్కులను వినియోగించుకుని దేశాన్ని కాపాడాలి, యూనిటీని కాపాడాలి. యూనిటీని కాపాడాలి అంటే ఇటువంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా నువ్వు ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ గార్డు కాగలవా? ఈ దేశం అనాది సంస్కృతి సంరక్షణ చేయగలవా? ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో ఉండేటట్టు చూడగలవా? అందుకే స్వామి వివేకానంద ఏమన్నాడు? నీకు ఈ మొబైల్కు నువ్వు దాసుడవైతే, నీ కోరికలకు నువ్వు దాసుడవైతే, స్వాతంత్రం వచ్చినా కూడా ఆ స్వాతంత్రాన్ని నువ్వు దాన్ని ఎంజాయ్ చేయలేవని అన్నాడు. ఇంకేమన్నాడు స్వామి వివేకానందుడు? నాలాంటి వాళ్ళు ఒక 100 మంది తన మీద తనకు నమ్మకం ఉండి, దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు 100 మంది ఉంటే ఈ దేశాన్ని విశ్వగురువుగా చేస్తామన్నారు. ఈ సమయంలో దేశము విశ్వగురువు కావడానికి ప్రయాణం చేస్తుంది. గ్రహించండి. నేనేం చేయగల ఆలోచన చేయండి. మీరందరూ విద్యార్థులుగా ఒక్క 10 ఏళ్లలో దేశమంతా మీ చేతిలోకి పోతున్న ఈ శుభ సందర్భంలో
ఊహించండి, 10 ఏళ్లలో మీరు చదువు కంప్లీట్ చేసుకుంటారు, మీరు ఒక దేశ యాక్టివ్ సిటిజన్స్ అవుతారు. రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మీరు ఈ దేశం యొక్క సంరక్షణ చేయడము, ఈ దేశం యొక్క ఐక్యమత్యాన్ని కాపాడుకోవడము, ఈ దేశంలో ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ తోటి జీవించి, ఈ జీవన విధానమే మన రాజ్యాంగం. నేను మాట్లాడుతున్నానంటే దేశం మాట్లాడుతుంది అనగలమా? లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా.